దొంగ మమ్మీ ఆపెట్టుకో మమ్మీలు ఆపెట్టుకో అది. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నల్లపిల్ల. ఇప్పుడైతే ప్రస్తుతం ఇడ్లీ చేసి కొంచెం సాంబార్ వేసి కారంగా లేకుండా వాళ్ళు తినేటట్టుగా చేసుకుంటా. ఎప్పుడైనా వేడి వేడి ఇడ్లీ పొద్దున్నే తింటానా. ఇది మా రొటీన్ బ్లాగ్. అంటే రోజు ఇడ్లీలు వాళ్ళ కోసమే స్పెషల్గా చేస్తావా? వాళ్ళ కోసమే కదా. వీడు తినకుండా పారిపోతున్నాడు. బా తినమంటే చూడండి ఎట్లా పారిపోతున్నాడు. అబ్బా తిని అమ్మ తినమంటే వాడుకుంటున్నాడు చూడు. తినమంటే మాత్రం హెడ్డాన్స్ బోల్ ఇద్దరు దానన్నా ఇద్దా కొంచెం ఇద్దా లేకపోతే అక్క తింటా దానన్నా ఇదా ఓం నానా బా ఎక్సర్సైజ్ అవుతూ ఉంటుంది లతకు పొద్దున్నే. ఓం 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 నైనా అవి మళ్ళా వండుకుంటా. అబ్బా 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 తినమంటే మా వాడికి నిద్ర దండిగా వస్తుందండి. అన్నం తినమంటే నిద్ర వస్తుంది. అబ్బా అమ్మ కూతురు మాత్రం ఒక పార్టీయా? అబ్బా ఇట్లా ఉండాల అమ్మ కూతురు అంటే. మమ్మీ ఇక మమ్మీ గాడు అబ్బా వద్దంట. అట్లా ఇల్లంతా తిరుక్కుంటా తింటా ఉంటారు. అవ్వా అయ్యా అయ్యా అబ్బా అబ్బా వాడిని మాత్రం ఎత్తుకొని ఉండాలి. మమ్మీ గారు దాగుడు మూతలు ఆడుతుంది పెద్దలైన దగ్గర. దొంగ మమ్మీ ఆపెట్టుకో మమ్మీలు ఆపెట్టుకో అది. అబ్బా మా చిన్నోడు అయితే ఫైనల్గా అయితే కూర్చున్నాడండి. ఒకే అరటి పండు కోసం ఇద్దరు గొడవ పడుతున్నారు. ఇక లాక్కుంటుందండి అసలు ఊరుకోదు. మమ్మీ ఈ మమ్మీ వద్దులే ఏమాట అబ్బా ఇచ్చిండే. వాడు అట్టిపండు లాక్కుంటుంటే చూడండి. అబ్బా వద్దండి మా మమ్మీ గారికి. వద్దులేయ్యా. అబ్బా ఇంకోటి తీసుకొని అబ్బా మమ్మీ ఇంకోటి తీసుకో అది. ఇప్పుడు గమ్మున తినండి. ఇప్పుడు మాత్రం ప్రశాంతంగా కూర్చున్నారండి బాబు. అరటిపండు అలుస్తున్నాడా? అబ్బా బంగారాజు అరటిపండు తింటున్నావా అయ్యా? వద్దా? ఆపెట్టుకో. అబ్బా వీళ్ళకి తినిపించాలంటే మాత్రం తలపానం తోక్కొస్తుంది. ఆపెట్టుకో మమ్మీలు. ఏం నైనా దొంగ మమ్మీ గాడు. ఆపెట్టుకొని తినండి.
ప్రతిరోజు మా ఇంట్లో ఇదే టాస్క్ అండి లతకు. హాల్లోంచి ఇక్కడ బయటకు వచ్చినారు, వరండాలకు వచ్చినారు, వరండాల నుంచి బయటికి పోతారు. ఆ తొక్క తీసింది తీయబ్బా, అట్టిపండు తొక్క తీసింది. అట్లా ఏది కనబడుతుంటే అది నోట్లో పెట్టుకుంటారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. వద్దు నేను వద్దు చి 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 ఆమె తినాలి. బంగారాజు కోపం చూడండి ఎంత కోపమో, కోపం వచ్చింది. ఏం ఏం ఓం నైనా, అరే అరే యతాంశు నా దగ్గరికి వస్తాడు యతాంశు యతాంశు. ఇదండి మా ఇంట్లో పరిస్థితి. ప్రతి ఇంట్లో పిల్లలతో ఇట్లే ఉంటుంది తల్లికి. అట్లున్నా కూడా వాళ్ళంతా అలా చేసినా తల్లికి మాత్రం ఆనందమే ఉంటుంది. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా మమ్మీ గారు చూడండి అట్టి పండు పరిస్థితి ఎట్టయిపోయిందా. అబ్బా తల్లి, బంగారు తల్లి, అట్టిపండు చూడు బయట వేసినావా మమ్మీ. ప్రస్తుతానికి అయితే ఇంకా టిఫిన్ అయితే తినిపించేసిన. ఇడ్లీ బాబు మాత్రం పడుకున్నాడు, పాప మాత్రం వేడుంది. టీ కాల్చుతాను, టీ తాగుదామని. పొద్దున్న నుంచి వీళ్ళతో చేసుకునేకే సరిపోతుంది. స్నానం చేసి అవి చేసి ఇంకా వీళ్ళకి స్నానం చేపి ఇలా అందుకు ఇంకా ఫస్ట్ టీ తాగిన తర్వాత పని చేసుకోవచ్చులే అని టీ అయితే కాస్తాను. ఇంటి ముందు ముగ్గేయడానికి ఇప్పుడు కుదిరింది టైము. పిల్లలకు తినిపించి వాళ్ళకి స్నానం చేసి నిద్రపుచ్చే టయానికి ఎండ కూడా వచ్చేసింది. ముగ్గేసే టయానికి పిల్లలు మళ్ళీ లేచే టయానికి ఇంట్లో వంట అంతా అయిప్ చేసుకొని పని అంతా అయిప్ చేసుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళతో ఆడుకునేయడానికి టైం కుదురుతుంది. అందుకోసమే వాళ్ళు పడుకున్నప్పుడే తొందరగా పనులన్నీ చేసేసుకుంటాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.